అందరికీ నమస్కారం. 4 శక్తివంతమైన రాజయోగాలతో నేడే సూర్యగ్రహణం. వీరికి ఇక సంపదల వర్షమే. 17 ఫిబ్రవరి 2026న అమావాస్య. నేడు తొలి సూర్యగ్రహణం జరగనుంది. ఇది వలయాకార సూర్యగ్రహణంగా భావించబడుతుంది. ఇది రింగ్ ఆఫ్ ఫైర్ ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. ఇది అంటార్కిటికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా భాగాలలో కనిపిస్తుంది. దీని తర్వాత 2026 ఆగస్టు 12న మళ్ళీ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సాధారణంగా పాటించే సూతక కాలం కూడా పాటించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సూర్యగ్రహణ సమయంలో 4 శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సూర్యగ్రహణ సమయంలో 4 శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. బుధాదిత్య రాజయోగం, లక్ష్మీనారాయణ రాజయోగం, శుక్రాదిత్య రాజయోగం, కుజచంద్రుల యుతి ఏర్పడనున్నాయి. దీంతో కొన్ని రాసుల వారి జీవితం మీద అనుకూల ప్రభావాలు చూపుతున్నాయని భావిస్తున్నారు. ఈ ప్రభావాలు ముఖ్యంగా ఆర్థిక పురోగతి, సంబంధాల్లో బలోపేతం, ఉద్యోగ వ్యవసాయ రంగాల్లో సానుకూల మార్పులు వంటి ఫలితాలుగా కనిపించే అవకాశం ఉంది. అందులో మొదటి రాశి మేషరాశి. సూర్యగ్రహణం నాడు ఏర్పడే విశేష రాజయోగాల కారణంగా మేషరాశి జాతకుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ప్రాపర్టీ కొనుగోలుకు అనుకూలంగా ఉంటుంది. ఇది మేషరాశి వారికి జాక్పాట్ ఇస్తుందనే చెప్పాలి. ఇక రెండవ రాశి వృషభ రాశి. సూర్యగ్రహణం నాడు ఏర్పడే 4 విశేష రాజయోగాల కారణంగా పెట్టుబడుల్లో లాభాలు ఉన్నాయి. కుటుంబంలో ఆనందం అనేది ఉంటుంది. వృత్తిపరంగా స్థిరత్వము ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ సమయం కలిసి వస్తుంది. ఇక మూడవ రాశి సింహరాశి. సూర్యగ్రహణం నాడు ఏర్పడే 4 విశేష రాజయోగాల కారణంగా ఉద్యోగంలో ప్రశంసలు వస్తాయి. పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు అనేకంగా ఉంటాయి. ఉద్యోగాలు చేసేవారికి సూర్యగ్రహణం నుండి కలిసి వస్తుందనే చెప్పాలి. ఇక 4వ రాశి ధనస్సు రాశి. సూర్యగ్రహణం నాడు ఏర్పడే 4 విశేష రాజయోగాల కారణంగా కెరియర్లో వృద్ధి జరుగుతుంది. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభాలు పెరుగుతాయి. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశము ఉంది. ఏం చేసినా కూడా అన్ని విషయాలలోనూ వీరికి లబ్ధి జరుగుతుంది.